నమస్తే మిత్రులారా, నేను మీ సలీం పాషా. మిత్రులారా, దేశం మొత్తం ఒక నినాదం మారుమోగుతుంది. ఆ నినాదం స్కూల్ ఠీక్ కరో. ఇదొక ఉద్యమం లాగా కొనసాగుతుంది. అసలు ఏంది ఈ స్కూల్ ఠీక్ కరో ఉద్యమం గురించి మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మిత్రులారా, మనందరికీ తెలుసు, ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా సిజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఒక ఉద్యమం జరిగింది. దేశంలో ఉన్న విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, లక్షలాది జెన్జీ విద్యార్థులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇంతటితోటే ఈ ఉద్యమం ఆగిపోయిందా, ఇక్కడికే ఈ ఉద్యమం ముగిసిందా అంటే లేదు. ఎందుకంటే ఈ ఉద్యమం ప్రస్తుతము దేశంలోని గ్రామాలకు విస్తరించింది. ఢిల్లీకి వెళ్ళి ఆ విస్తరించిన ఉద్యమం పేరే స్కూల్ ఠీక్ కరో. మిత్రులారా, ఈ ఢిల్లీలో జరిగినటువంటి ఈ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుతము స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు, జెన్ ఆల్ఫా అంటున్నారు వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి హమారా స్కూల్ ఠీక్ కరో అని నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆది రోటీ ఖాయింగే స్కూల్కు బచాయింగే అని రోడ్ల మీదకి వచ్చి నినాదాలు ఇస్తున్నారు. ఈ విద్యార్థులు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో రోడ్ల మీదకి వచ్చి ఏమంటారంటే, మా స్కూల్కు వచ్చే రోడ్డు బాగాలేదు, స్కూల్లో వాష్రూమ్ సరిగా లేవు, మంచినీరు లేదు, కరెంటు సరిగా వస్తలేదు, ఫ్యాన్లు సరిగా తిరగట్లేదు, కంప్యూటరు లేదు, ఇట్లా స్కూల్ టీచర్లు లేరు. ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. చాలా చోట్ల ఈ పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేసిన తర్వాత చాలా చోట్ల సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. అధికారులు వాళ్ళకి ఎంత వీలైతే అంత సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత ఏమైందంటే, ఆగస్టు 15 80వ స్వాతంత్ర దినోత్సవం రోజు సిజేపీ పార్టీ స్కూల్ ఠీక్ కరో అభియాన్ అని ఒక కార్యక్రమాన్ని పిలిపించింది. ఈ కార్యక్రమం ఉద్దేశము ఏంటంటే, దేశంలో ఉన్న గ్రామాలలోని గవర్నమెంట్ స్కూళ్ళకు పోయి సిజేపీ పార్టీ వాళ్ళు పోయి పరిశీలించి ఆ స్కూళ్ళలో ఉన్న సమస్యలన్నింటినీ ఆడిట్ చేసి అధికారులకు, విద్యాశాఖ అధికారులకు, ప్రభుత్వాలకు దృష్టికి తీసుకుపోయి పరిష్కరించమని కోరుతారు. ఈ కార్యక్రమానికి సిజేపీ పార్టీ పిలిపి ఇచ్చినా కానీ దేశంలోని అనేక విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై స్కూళ్ళను పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఈ స్కూళ్ళను పరిశీలించిన తర్వాత వస్తున్న సమాచారం కానీ, ఫోటోలు కానీ, వీడియోలు కానీ చూస్తుంటే దేశంలో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది మిత్రులారా. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి, అది మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, రాజస్థాన్ కానీ చాలా చాలా అధ్వానంగా ఉన్నాయి పరిస్థితులు. అక్కడ మహారాష్ట్రలో అభిజిత్ దీప్కే తిరుగుతున్నాడు స్కూళ్ళను, అక్కడ కూడా స్కూళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉంది. ఒక దగ్గర ఏం చేశారంటే, అభిజిత్ దీప్కే వస్తున్నాడు అని, రేపు పొద్దున వస్తున్నాడు స్కూల్ పరిశీలించడానికి అని రాత్రి ఆ స్కూల్కి ఏం చేశారు, సున్నం వేసారు, పిల్లలకు కొత్త ప్లేట్లు తెప్పించారు. స్కూల్లో పిల్లలు తక్కువ ఉంటే ఏం చేశారు, పక్క స్కూల్ నుంచి కొంతమంది విద్యార్థులను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఒక స్కూల్ను పరిశీలించిండు అని ఏం చేశారు, అభిజిత్ దీప్కే మీద మహారాష్ట్రలో లాతూర్ దగ్గర ఒక స్కూల్ను పరిశీలిస్తే అనుమతి లేకుండా వచ్చిండు అని కేసు పెట్టారు. రాజస్థాన్లో పరిస్థితిని చూస్తే మిత్రులారా, అశుతోష్ రాంకా అని సిజేపీ పార్టీ ప్రతినిధి ఒక బృందాన్ని వేసుకొని తిరుగుతున్నాడు. ఆయన కూడా స్కూళ్ళను పరిశీలిస్తున్నాడు. అక్కడ ఒక స్కూలు బర్లకొట్టంలో నడుస్తున్నది. 2 సంవత్సరాలుగా బర్లకొట్టంలో నడుస్తున్నది. ఆ స్కూల్ బిల్డింగ్ కూలిపోయింది 2 సంవత్సరాల కింద. ఇప్పుడు ఆ స్కూల్ ఏంటంటే పక్కనున్న ఒక బర్లకొట్టంలో నడిపిస్తున్నారు. ఇది మన దేశంలో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి. ఒకవైపేమో 12 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పాలకులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశం విశ్వగురు అయిపోయింది, జీడిపిలో దూసుకుపోతుంది, అభివృద్ధిలో తీసుకుపోతుంది అంటున్నారు. కానీ దేశంలో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. మరొక వైపు చైనాలో గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ, అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళలో పిల్లలకు స్కూల్ నుంచే ఏఐ ట్రైనింగ్ క్లాసులు ఇస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పిస్తున్నారు, రోబోలను స్కూళ్ళలో విద్యార్థులకు చూపిస్తున్నారు, రోబోలు ఎట్లా పనిచేస్తే చూపిస్తున్నారు, రోబోలను ఎట్లా తయారు చేస్తారు అనేది చూపిస్తున్నారు. మన దేశంలో
బర్ల కొట్టాలలో స్కూళ్ళు నడుస్తున్నాయి మిత్రులారా. అయితే మొత్తంగా ఏంటంటే ఈ గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి మొత్తం బయటికి వస్తుంది. దీన్ని తట్టుకోలేని ప్రభుత్వాలు చాలా చోట్ల ఏం చేస్తున్నాయి అంటే, ఇప్పుడు రాజస్థాన్లో అయితే సీజేపీ నాయకుల మీద దాడి చేస్తున్నారు. దాడి చేసిరు బీజేపీ కార్యకర్తలు. పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ కార్యకర్తలు సీజేపీ వాళ్ళ మీద దాడి చేసారు. రాజస్థాను, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసినాయంటే అనుమతి లేకుండా స్కూల్లోకి రావద్దు, ఫోటోలు వీడియోలు తీయవద్దని ఆదేశాలు ఇస్తున్నారు. ఎన్ని రోజులు దాడులు చేస్తారు? ఎన్ని రోజులు ఈ ఆదేశాలు ఇచ్చి స్కూళ్ళకు రాకుండా, స్కూళ్ళను పరిశీలించకుండా చేస్తారు? అది ప్రజాస్వామ్యంలో ఇది కాదు కదా. సమస్యల పరిష్కారానికి అంతిమంగా పరిష్కారం చేయాల్సిందే సమస్యను. ఇది పరిస్థితి. అయితే ఇవన్నీ పరిణామాలను మనము గమనిస్తే మిత్రులారా, ఎందుకో కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము విద్య మీద సరిగా దృష్టి పెట్టలేదు. అందులో స్కూల్ ఎడ్యుకేషన్ మీద అయితే సరిగా దృష్టి పెట్టలేదని అనిపిస్తుంది. గణాంకాలు కూడా చూస్తే అట్లనే అనిపిస్తున్నాయి. ఇప్పుడు యూపీఏ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము చివరి ప్రభుత్వం 2013-14 ఆ సంవత్సరం చివరి సంవత్సరం, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వస్తుంది ఢిల్లీలో. ఆ 2013-14కు యూపీఏ ప్రభుత్వము కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి 4.6% కేటాయించింది. ప్రస్తుతము 26-27 విద్యా సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో కేంద్రం ఎంత కేటాయించింది? కేంద్ర బడ్జెట్లో 2.6, అంటే 13-14లో యూపీఏ ప్రభుత్వము చివరి సంవత్సరం అప్పుడు 4.6% ఉన్న మన విద్యారంగ బడ్జెట్ ఇప్పుడు 2.6% పడిపోయింది. అంటే గత 12 సంవత్సరాల్లో ఏం చేశారు వీళ్ళు? 2% నిధులు తగ్గించారు. వాస్తవంగా నిధులు పెరగాలి, కానీ తగ్గినాయి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంది? మనకు అర్థమవుతున్నది ఏంది అంటే, కేంద్ర ప్రభుత్వము స్కూల్ ఎడ్యుకేషన్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు, నిధులు కేటాయిస్తలేదు. ఆ నిధులు రాష్ట్రాల మీద భారం పడేస్తుంది. తను తక్కువగా నిధులు పెడుతుంది, మిగతా రాష్ట్రాల మీద భారం పడేస్తుంది. ఇది దేశంలో ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా గవర్నమెంట్ స్కూళ్ళ మీద చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరగాల్సిందే. ప్రభుత్వాలు మేల్కొని ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలి, మౌలిక వసతులను వెంటనే కల్పించాలి, నిధుల కేటాయింపును పెంచాలి. ఇది తప్పకుండా చేయాలి, లేకపోతే విద్యార్థుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది మిత్రులారా.